అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ టెట్కి సంబంధించిన ఒక బిట్టు. దాన్ని ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 90. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ద ఇండెఫినిట్ ఆర్టికల్, ఐడెంటిఫై ఇట్ అన్నాడు. అంటే చూడండి, ఎప్పుడైనా మనకి క్వశ్చన్లో నాట్ వస్తే 1-2 సార్లు క్వశ్చన్ చదవండి. ఎందుకంటే ఏది కానిది అని ఇస్తాడు. నాట్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా క్వశ్చన్ను జాగ్రత్తగా చదవాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ఇండెఫినిట్ ఆర్టికల్. మనకి ఆర్టికల్స్ 2 టైప్స్ అని మనకు తెలుసు. ఒకటి డెఫినిట్ ఆర్టికల్, మరొకటి ఇన్డెఫినిట్ ఆర్టికల్. డెఫినిట్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ దీని మనం డెఫినిట్ ఆర్టికల్ అంటాము. అదే ఇన్డెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ కమా అండ్లను ఇన్డెఫినిట్ ఆర్టికల్ అని అంటాము. వీటిని మనం జనరల్గా ఎక్కడ ఉపయోగిస్తామంటే, అంటే డెఫినిట్ ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే పర్టికులర్ థింగ్ అంటే ప్రత్యేకించి మాట్లాడినప్పుడు, వాటి గురించి పర్టికులర్గా మాట్లాడినప్పుడు ఆర్టికల్ దీని ఉపయోగిస్తాం. ఇండెఫినిట్ ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే సింగులర్ అయిండాలా, కౌంటబుల్ అయిండాలా, కామన్ నౌన్ అయిండాలా. సింగులర్ నౌన్ అయిండాలా, కౌంటబుల్ నౌన్ అయిండాలా, కామన్ నౌన్ అయిండాలా. వాటి ముందు మనము ఇండెఫినిట్ ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏమడిగాడంటే ఇండెఫినిట్ ఆర్టికల్కి యూజ్కి సంబంధం లేనిది ఏది అని అడిగాడు. అంటే కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ మరియు యాన్లకు సంబంధించి సంబంధించి స్టేట్మెంట్ కానిది ఏది అన్నాడు. కానిది ఏది అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా క్వశ్చన్లో నాట్ అన్నప్పుడు 1-2 సార్లు చదివి మనం ఆన్సర్ను ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫైనల్గా క్వశ్చన్ అంటే అర్థమవుతుంది. అంటే ఏమి ఇచ్చారంటే క్రింది వాటిలో ఏ మరియు యాన్లకు సంబంధించిన స్టేట్మెంట్ కానిది ఏది అని అడిగారు. ఒకసారి చూద్దాం, ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ కామన్ నౌన్. ఇంతకుముందే చెప్పాను నేను, ఏ కమా యాన్లను అంటే ఇండెఫినిట్ ఆర్టికల్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్ల ముందు ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ కామన్ నౌన్ ఉంది కాబట్టి అది కూడా చూడు, సింగులర్ కామన్ నౌన్ ఖచ్చితంగా దాని ముందు ఉపయోగిస్తాం. అంటే ఇదేంటిది ఇండెఫినిట్ ఆర్టికల్కి సంబంధించిన స్టేట్మెంట్. కానీ వాడు అడిగింది ఏంటి, ఇండెఫినిట్ ఆర్టికల్కి సంబంధం కానిది ఏది అని అడిగాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, రిఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ గ్రూప్స్ అన్నారమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద రిచ్ కానీ, ద బ్లైండ్ కానీ, ద పూర్ కానీ, ఓకేనా, ద ఇంగ్లీష్ కానీ, ద ఫ్రెంచ్ కానీ, అంటే ఒక ప్రత్యేకించి ద నీగ్రో కానీ, ద బ్లాక్ కానీ, ఇలా మనం ప్రత్యేకించి ఒక గ్రూప్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆర్టికల్ దీని ఉపయోగిస్తాం. ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాం. కాబట్టి ఇది మన ఇండెఫినిట్ ఆర్టికల్కు సంబంధించిన స్టేట్మెంటు కాదు. అంటే మనం దేనైతే వెతుకుతున్నామో ఆన్సరు ఇదే. రిఫరింగ్ టు ద స్పెసిఫిక్ గ్రూప్స్ అనేది ఇండెఫినిట్ ఆర్టికల్ చేయని పని, కాబట్టి ఇదే ఆన్సరు. ఈ మిగిలింది కూడా చూద్దాం ఒకసారి. క్వాంటిటీస్ ఆఫ్ 1. మామూలుగా మనం ఏ బుక్ అన్ యాపిల్ అన్నప్పుడు ఏంటంటే యాన్ కానీ ఏ కానీ చెప్పినామంటే 1 అని మనం చెప్పడానికి ఉపయోగిస్తాం, ఒక అనేసి. కాబట్టి ఇక్కడ క్వాంటిటీస్ ఆఫ్ 1 అంటే ఒకే కదా, అంటే దాని డ్యూటీ అది చేస్తున్నట్టే కదా. ఇది కూడా ఇండెఫినిట్ ఆర్టికల్కు సంబంధించిన స్టేట్మెంటే కదా. కానీ మనం అడిగింది ఏంటి, సంబంధం లేనిది, సంబంధం కానిది అడిగాడు. కాబట్టి ఇది సంబంధించింది కాబట్టి ఇది కూడా మన ఆన్సరు కాదు. నెక్స్ట్ చూద్దాం. బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. స్టార్టింగే చెప్పాను నేను, సింగులర్ నౌన్ ముందైనా, కౌంటబుల్ నౌన్ ముందైనా, కామన్ నౌన్ ముందైనా మనము ఖచ్చితంగా ఆర్టికల్ ఏ యాన్ని ఉపయోగిస్తాము అన్నాం. కాబట్టి ఇది కూడా దేనికి సంబంధించినది, ఇండెఫినిట్ ఆర్టికల్కు సంబంధించినది. ఫైనల్గా ఇచ్చిన 4 ఆప్షన్లో 3 ఆప్షన్లు ఇండెఫినిట్ ఆర్టికల్కు సంబంధించిన స్టేట్మెంట్లు అయితే 1 మాత్రమే ఇండెఫినిట్ ఆర్టికల్కు సంబంధం లేని స్టేట్మెంట్ ఉంది. మనకి క్వశ్చన్లో ఏమి అడిగారంటే ఇండెఫినిట్ ఆర్టికల్కు సంబంధం లేని స్టేట్మెంట్ ఏదో అడిగారు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఎందుకంటే అది ఎప్పుడైనా మనం పర్టికులర్ గ్రూప్కి సంబంధించి మాట్లాడాలంటే ఆర్టికల్ ది ఉపయోగిస్తాం. కాబట్టి ఇది ఇండెఫినిట్ ఆర్టికల్కి సంబంధించి కానిది కాదు, ఇది డెఫినిట్ ఆర్టికల్ సంబంధించింది. కాబట్టి మనకు అదే ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇలా ఎప్పుడైనా కూడా నాట్ అని ఇచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఒక్క మార్క్ కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్ తెలుసు కదా, వాల్యూ తెలుసు కదా మీకు. ఇలా మనం క్వశ్చన్లు అనలైజ్ చేసి ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. మ్యాక్సిమం వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మనకు ప్రాపర్గా అర్థమవుతుంది, ఏ చిన్న పాయింట్ కూడా మిస్ కాదు. ప్లస్
లైక్స్, కామెంట్స్, షేర్స్ ఖచ్చితంగా చేయండి. మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ, టెట్ ఆస్పిరెంట్స్ కానీ, ఇవే బిట్స్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క దగ్గర మీరు సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, కామెంట్ చేయించండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.